హలో ఎవ్రీవన్. బంగ్లాదేశ్ మళ్ళీ అల్లరి మూకల చేతులకు వెళ్ళిందా? ఎవరు ఈ ఉస్మాన్ బిన్ హాదీ? అసలు అక్కడ మళ్ళీ ఎందుకు హింస చెలరేగుతుంది? అసలు యాంటీ ఇండియన్ ఎందుకు అక్కడ వినిపిస్తుంది? హిందువులపైన ఎందుకు దాడి జరుగుతుంది? అసలు ఇప్పుడు తెలుసుకుందాం. షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ చనిపోవడంతో బంగ్లాదేశ్లో అల్లర్లు అనేటిది మళ్ళీ హింసాత్మకంగా మారినాయి అనమాట. ఎవరి ఉస్మాన్ బిన్ హాదీ తెలుసుకుందాం. షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దదించడానికి రాడికల్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ చాలా ఉద్యమించారన్నమాట. అందులో కీలక పాత్ర వహించింది ఉస్మాన్ హాదీ. అయితే షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత నోబెల్ గ్రహీత అయిన యూనస్ని అక్కడున్న ఆర్మీ అనేది అధికార పగ్గాలకి ఇచ్చాయన్నమాట. ఎప్పుడైతే యూనస్ ప్రభుత్వం ఏర్పడిందో అక్కడ ఈ రాడికల్స్ ఉద్యమ పార్టీ ఏదైతే ఉందో ఇంక్విలాబ్ మాంచోకి అధికార పార్టీగా గుర్తింపు ఇవ్వలేదన్నమాట. డిసెంబర్లో జరగనున్న ఎన్నికలకి అధికార పార్టీ హోదా రాకపోయేసరికి ఈ ఉస్మాన్ బిన్ హాదీ ఇండిపెండెంట్గా ఢాకాలో ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించిన అక్కడ కొందరు దుండగులు ఆటోలో వచ్చి మాస్కులు వేసుకొని ఉస్మాన్ బిన్ హాదీపై విచ్చలవిడి కాల్పులు జరపడం వల్ల అతను మృతి చెందిండు. ఈ ఉస్మాన్ బిన్ హాదీ అటాక్ పైన అసలు అక్కడున్న సైనిక నిఘా వర్గం అసలు దాడి జరిపింది ఎవరు, వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి భారత్లో చొరబడే అవకాశం ఉందని ఒకే ఒక నెపంతోనే అక్కడ హిందువుల పైన భారత్ ఎంబసీ పైన దాడులు అనేటివి జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే కుట్రదారులు ఉన్నారో ఆ కుట్రదారులు భారతదేశంలో ప్రవేశించే ఛాన్స్ ఉందని అక్కడ హిందువులను టార్గెట్ చేసుకొని దీపు చంద్రదాస్ అనే యువకుడిని దారుణంగా కొట్టి అక్కడ చెట్టుకు వేలాడదీసి కాల్చేశారన్నమాట. ఆ శవం కాలుతున్న శవం కింద పడ్డగా అసలు అంతటితో ఊరుకోకుండా కాళ్ళతో దంతు ఘోరంగా అసలు శవాన్ని అవమానించారన్నమాట. సో ఇవి దృశ్యాలు చాలామంది ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి అసలు వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చిన అక్కడ పోలీసు వాళ్ళు యూనస్ ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ఇది ఇండియాకు వ్యతిరేకంగా అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న కుట్ర.